ఫోన్ ట్యాపింగ్లో బయటకు వస్తున్నటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించబోతున్నాయి. ఇది ఎక్కడైతే ఈ ప్రణీత్ రావు అండ్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అంశంలో 2019 ఎన్నికల సందర్భంగా ఆ తరువాత ఇటీవల కాలం వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోను, పవన్ కళ్యాణ్ గారి ఫోను, లోకేష్ గారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని ఇప్పుడు విచారణలో బయటకు వస్తున్నటువంటి సరికొత్త అంశాలు. ఇది అంత సీదా విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారి ఫోను, పవన్ కళ్యాణ్ గారి ఫోను, లోకేష్ ఫోను ఎందుకు ట్యాప్ చేసుంటారు, ఏ ఉద్దేశంతో ట్యాప్ చేస్తుంటారు అని అంటే 2019 ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అని చెప్పని కేసీఆర్ గారు చెప్పినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఫోను, ఈ ఫోన్లు విన్నటువంటి అధికార యంత్రాంగం ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలను అవలంబించబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసి ఆ సమాచారాన్ని అనుగుణంగా ఎన్నికల వ్యూహానికి రూపకర్తలుగా తయారయ్యారు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఆర్థికంగా సహకరిస్తాము అని చెప్పి ఎవరైతే తమతో కలిసి మాట్లాడినటువంటి వాళ్ళు, కలిసి ఆయనతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్లు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు, ఎవరైతే ఆయనకి ఇచ్చేటువంటి వారు ఉన్నారో తెలుసుకొని వారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి క్లాస్ పీకి డబ్బులు ఇవ్వకుండా నిరాకరించే విధంగా చేశారు, సహకరించకుండా చేశారు అనేది ఇప్పుడు ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం. దీనికి అప్పట్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇటీవల కాలంలో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఆ రోజు 2019లో నేను సహకరించాలని చంద్రబాబు నాయుడు గారికి అనుకున్నాను, వెళ్ళి వచ్చిన తరువాత మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక సహకారం చేయాలని అనుకుంటున్నారు, మీరు ఇంత చెయ్యాలని అనుకుంటున్నారు, ఇంత ఫండు, అది చెయ్యటానికి వీల్లేదు. అలా చేస్తే గనక ఇక్కడ మా ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, మా ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి, సుప్రీం అనబడేటువంటి వ్యక్తి, ఆ వ్యాపారస్తుడికి తెలియజేయటంతో అతను ఎందుకు ఈ వివాదాలకని చెప్పని ఆయన సైలెంట్ అయిపోయారట. ఇది నెంబర్ 1. అలాగే ఒక ప్రముఖ వ్యాపారులతో ఒక సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో కూడా స్వయంగా సుప్రీం అనబడేటువంటి వ్యక్తి, మీరు ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మీరు సహకరించకూడదు అని కూడా చెప్పినప్పుడు అక్కడ కూర్చున్నటువంటి 5 వ్యాపారస్తుల్లో ఒకరు ఆ విషయాల్లో నేను ఇంటర్ఫియర్ కాను అని చెప్పని, నేను మరలా వచ్చి మిమ్మల్ని పర్సనల్గా కలుస్తానని చెప్పని డోర్ తీసుకొని వచ్చేసాడట. ఇది కూడా జరిగిందట. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ప్రకంపనలు.